రాజకీయ కుట్ర కూడా ఉందంటావా? ఇంకా అవి కూడా ఉంటాయేమో చెప్పలేము. దీని వెనక రాజకీయాలు ఉండరా, సినిమాలు ఉండరా, బిజినెస్ మ్యాన్ ఎవరో ఏమో చెప్పలేము. కానీ దీని వెనకైతే కాస్త రాజకీయాలు అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ వాళ్ళ గురించి తిరిగి మాట్లాడుతున్నాడు. మేమంతా జనసేన సైనికులు మేము. నేనే హెడ్. ఈ హైదరాబాద్లో జనసేన పార్టీకి, జనసేన ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నేనే మొత్తం. రే నాకు కానీ దొరికా ఉంటే రే ఎవడాడు ఎక్కడికి వచ్చినా సరే మర్డర్ చేస్తా, నీ ఇష్టం. మరి ఆదగా ఈ దేశం వదిలి పారిపోవు. నీకు ఇదే నీకు ఇంకా లాస్ట్, ఇంకా నీకు ఇప్పుడే చెప్తానా, వదిలి వెళ్ళిపో నా కొడక. దొరికావంటే మాత్రం ఆడు దొరికాడంటే ఇప్పుడు ఇలాంటి బెదిరింపు కాల్స్ చేయడం కొంతమంది ఫ్యాషన్ అవుతుంది. అవును, అంటే పెద్ద సెలబ్రిటీని పట్టుకొని నిన్ను బెదిరిస్తాం, నిన్ను చంపేస్తాం. ఆడు ఎవరినన్నా బెదిరించవచ్చు. ఇలా ఎవరు ఆడు ఇప్పుడు పక్కనే ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో చాలా మంది ట్రోల్ అవుతున్నారు. ఒక పెద్ద ఫ్యామిలీ అవుతుంది, వాళ్ళ మీద చేసుకో. అంతేగాని పవన్ కళ్యాణ్ మీద కానీ నువ్వు కానీ చేసేవంటే మాత్రం ఇంకా నీకు మామూలుగా ఉండదు. అంటే నువ్వు ఎవరి మీద మాట్లాడుకో. ఇంకా కావాలంటే ఇంక నువ్వు పక్క స్టేట్కి వెళ్ళు, లేదా వాళ్ళని గెలుకు, వీళ్ళని గెలుకు. కావాలంటే నువ్వు ఇంకా ఏ బిజినెస్ మ్యాన్లో, పాలిటిక్స్లో ఎవరినైనా గెలుకో. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం గెలకద్దనమాట, చెప్తాను ఇప్పుడే. ఎందుకంటే ఆయన ఎంత కష్టపడ్డాడు, ఆయన ఎలా కష్టపడి పైకి వచ్చాడు అసలు ఇంక చెప్పలేదు చేయండి. అసలు ఆడెవడో అర్జెంటుగా ఈ దేశం వదిలి పారిపోవడం బెస్ట్ అనమాట.